తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి, నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి వందనాలయ్యా. ఈ సమయంలో మా తండ్రి, నీ పిల్లలైన వారిని మీరు పరీక్షించి పరిశోధిస్తారు అని, దుష్టుడైతే శోధిస్తాడు అని కొద్ది మాటలు ఆలోచిస్తూ ఉన్నాను తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులను అందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, ఆసక్తితో వినినట్లు మీ మెండైన దీవెన ఆశీర్వాదాలు నీ పిల్లలు మాకు అందరికి అనుగ్రహించుమని, యావత్తి కార్యక్రమానికి మీ సన్నిధి మాతో ఉంచుమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో ఒక ప్రత్యేక అంశాన్ని బట్టి కొద్ది మాటలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన బిడ్డలను పరీక్షించి పరిశోధిస్తాడు. అదే సాతానుడైతే శోధిస్తాడు అనే సంగతిని కొద్ది సమయం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లలారా, పరీక్ష అందరికీ కాదు అండి. ఇక్కడ ఎవరైతే దేవుని బిడ్డలుగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆయన సన్నిధానం చేత విమోచింపబడతారో ఆ బిడ్డలకు తప్పనిసరిగా దేవుడు పరీక్షించి పరిశోధించి ఎక్కడికైతే నడిపించాలని విమోచించాడో అక్కడికి, ఆ పరీక్షలో నెగ్గినటువంటి వారిని మాత్రమే ఎక్కడికి నడిపించాలనుకుని విమోచించాడు అక్కడికి నడిపిస్తాడనే సంగతిని కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే ఆయన విమోచించినటువంటి వారిలో ఆయన చిత్తానుసారంగా నడవాలి. ఆయన నడిపిస్తున్న సందర్భంలో అన్ని సమకూర్చి మేలే జరిగిస్తాడనే నమ్మకంతో ఆయన నడిపింపుకు విధేయత చూపి, తిరుగుబాటు చేయకుండా, సనగకుండా, గొనుగకుండా ఆయన ఎవరినైతే నిర్ణయించాడో వారి యొక్క విధానంలో నడిపించబడటానికి మనము తగ్గించుకొని విధేయతతో నడిచేటటువంటి వారిగా ఉండాలి. అలా కాకుండా నడిపిస్తున్న తిరుగుబాటు చేస్తే ఆ వ్యక్తులు చేరవలసిన గమ్యస్థానం చేరకుండా మధ్యలోనే ఆగిపోతారు అనే విషయాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాటలు, పిలువబడినటువంటి వారు అనేక మంది, ఏర్పరచబడినటువంటి వారు కొద్దిమందే. ఆ ఏర్పరచబడేటటువంటి పిలువబడినటువంటి ఏర్పాటు జరిగే సమయం ఏంటంటే, ఆ పిలుపునందుకు వచ్చినటువంటి వారు కొన్ని పరీక్షలకు, పరిశోధనలకు నిలబడితే వారిని ఏర్పాటు చేసుకొని, ఆయన ఎందుకైతే పిలిచి ఏర్పాటు చేసుకున్నాడో ఏర్పాటు చేయబడిన స్థలానికి నడిపించేటప్పుడు కూడా ఎన్నో పరీక్షలు పెడుతూ వారిని ఒక్కొక్క విషయానికి బలపరుస్తూ ముందుకు నడిపిస్తాడండి. ఆ పరీక్షలో కుంగిపోకూడదు, పరీక్షలో సోలిపోకూడదు. అలా నడిపించే ఆయన మనతో ఉన్నంత వరకు మనకి ఏ ప్రమాదం రాదనే ధైర్యంతో ఆయన చేత నడిపించబడే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన పరీక్షలకు నెగ్గాలి, అంటే పరీక్ష పాస్ అవ్వాలి. పరీక్ష పాస్ అవ్వకపోతే ఆయన విమోచించిన, విడిపించిన ఆయనే తప్పనిసరిగా వాడిని మధ్యలోనే వదిలేస్తాడు అంటానికి ఓ చక్కటి ఉదాహరణ ఒక జనంగాన్ని బట్టి రెండు మాటలు చెప్పి, ఆ మాటలను బట్టి మన చేతునికి అప్లై చేసుకుంటే, మనం కూడా లోకంలో వేరే క్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత మన పోకడ ఎలా ఉంది, మనం ఏ విధంగా నడుస్తూ ఉన్నాం, కొన్ని కష్టాలు, శోధనలు ఎదురైనప్పుడు అని మనల్ని చూసుకుంటూ, ఇప్పుడు చెప్పబోయే జనంగాన్ని విడిపి విమోచింపబడిన తర్వాత వారు జరిగిన పరీక్షల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతే ఏం జరిగింది, పాస్ అయిన వాళ్ళు ఎక్కడికి లేరు అని మనల్ని పోల్చుకుంటూ కొద్ది మాటలు మనం ఆలోచించడానికైతే ప్రయత్నించేద్దామండి. నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఒకే తండ్రి పిల్లలండి. వీళ్ళందరూ కలిసి మొట్టమొదటి కానాన్ దేశంలో ఐగుప్తు దేశానికి 75 మందిగా అక్కడికి వెళ్తారండి. మొత్తం మీద 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్న తర్వాత మోషే ద్వారా వారిని దేవుడు విడిపించాడు. మనందరికీ తెలిసిందే. చాలా సింపుల్గా చెప్తుంది. మోషే ద్వారా వారిని విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం, మొత్తం మీద ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రంను పాయలు చేసి వారిని మొత్తం మీద
ఎర్రసముద్రం దాటించి అరణ్యంలో ప్రవేశపెట్టాడు. ఏంటండి? అరణ్యంలో ప్రవేశపెట్టారు. ఆ అరణ్యము మునుపు ఎప్పుడూ వెళ్ళినటువంటి దారి అది. ఏమంటే అరణ్యంలో ఏమి ఉండో మనకు తెలుసు కదండి. అంత భయంకర ప్రదేశాల గుండా దేవుడు తన పిల్లలను తను అనుకున్నటువంటి కానాను ప్రదేశం నడిపించడానికి ఇష్టపడి మోషే నాయకత్వంలో నడిపించడం ప్రారంభించాడు. అంటే ఎర్రసముద్రాన్ని పాయలు చేసినప్పుడు మనం అక్కడ కూడా ఇశ్రాయేల్ ఏం చేశారంటే సనిగి గొనుగినట్లుగా, లేకపోతే మాకు ఇక్కడ సమాధులు లేవా అని మోషే మీద తిరుగుబాటు చేసినట్టుగా మనకు కనబడద్దండి. అయినా మొత్తం మీద దేవునికి ప్రార్థన చేశాడు. తన కర్రతో సముద్రాన్ని కొట్టాడు, పాయలైపోయింది. ఆరిన నేల మీద వాళ్ళు నడిచి యువతల ఒడ్డుకు వచ్చేసారు. ఏమండి? యువతల ఒడ్డుకు వచ్చారు. ఆ యువతల ఒడ్డుకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే చక్కగా మిరియం ఆధ్వర్యంలో నిర్గమకాండ 15వ అధ్యాయంలో యెహోవాను గానం చేసేదము ఏకముగా కూడి అంటూ చక్కని పాట పాడుకుంటూ ఎర్రసముద్రం దాటిన తర్వాత వీళ్ళు ప్రయాణం చేయటం ప్రారంభించారు. ఎవరిని గానం చేయాలి? యెహోవాను గానం చేద్దాము అనే పాట పాడుకుంటూ వెళ్తారండి. ఆ మాటను మనం చదువుకుందాం చూడండి. ఇప్పుడు ఆ నిర్గమకాండ 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నానండి. మోషే ఎర్రసముద్రం నుండి జనులను సాగచేయగా వారు సూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అచ్చటి వారికి నీళ్లు దొరకలేదు. అంతలో మారా చేరిరి. మారా నీళ్ళు చేదైన కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగిన. ప్రజలు మేమేమి త్రాగుదుము అని మోషే మీద సనగగా ఏం చేశారు? నీరు లేవు అని ఎర్రసముద్రం పాయలు చేయటం చూశారు. ఎర్రసముద్రం పాయలు చేసినప్పుడు ఇదే మాట మరి పౌలు గారు ఏమంటారంటే ఎర్ర సముద్రములో ఇశ్రాయేలు బాప్తిస్మం పొందారట. ఆ మాట కూడా చదివితే ఎంతైనా మంచిదండి. మన ప్రతిదీ కొద్దిగా వాక్యాన్ని చదువుతూ వాక్యంలో ఉన్నదాన్ని చెప్తున్నారని మీరు కూడా గ్రహిస్తారు అని ఈ మాట కూడా నేను చదవటానికి ఇష్టపడుతున్నానండి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట ఏంటి అంటే ఇశ్రాయేలీలు అక్కడ మోషే గారు ఎర్రసముద్రం దాటించారంటున్నాం కదా. ఇదే మాటను అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి మెన్షన్ చేస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయము పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అంటే ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నారో వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఒకే ఆహారం, ఒకే ప్రయాణం, ఒకే దేశానికి వెళ్తానికి బాప్తిస్మం పొందంటే ఎర్రసముద్రం బాప్తిస్మం పొంది వెళుతున్నారు. ఇక దాటిపోయారు కదా, దేవుడు కూడా చక్కగా ఫ్రీగా నడిపించవచ్చు కదా అంటే కుదరదు. వీళ్ళందరూ మరొకసారి చెప్తున్నారు, వీళ్ళందరూ ఒక తండ్రి బిడ్డలే. అక్కడ ఐగుప్తు వెళ్ళినప్పుడేమో 75 మంది అయితే తిరిగి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు మొత్తం మీద యవనస్తులుగా అంటే యుద్ధ వీరులుగా ఉన్నటువంటి 6 లక్షలు. వారి తల్లిదండ్రులు బిడ్డలు వేసుకుంటే దగ్గరగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు 25 లక్షల ప్రజలైనట్లుగా మనం ఊహించవచ్చండి. వారిని మెన్షన్ చేసిన సంఖ్య అయితే 12వ అధ్యాయంలో వారు 6 లక్షల వీరులు మాత్రం, వాళ్ళు 6 లక్షల కాలుబాలు ఉండరు. 12వ అధ్యాయం నిర్గమాకాండలో మనం చూస్తాం. కనుక వారి పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులు ఇలా లెక్కేసుకుంటే దగ్గరగా ఒక 20 లక్షల మంది ప్రజలు ఉంటారు. ఆ ప్రజలు అందరూ ఒక తండ్రి పిల్లలే. ఆయన పేరే యాకోబు. ఆ యాకోబే ఇశ్రాయేల్ కొడుకులే మొత్తం ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేసేటప్పుడు మొట్టమొదట నీరు ఉంది కానీ చేదుగా ఉంది. వెంటనే మోషే మీద సనగటం ప్రారంభించారు. అంటే ఇశ్రాయేల్కి ఏం పెట్టాడు? పరీక్ష పెట్టాను అని ఈ భాగంలో మనం చూస్తామండి. ఏ భాగంలో? నిర్గమాకాండంలో మనం చూస్తే ఏంటంటే ఇశ్రాయేలును పరీక్షించను అని ఉంది. ఇక్కడ 25 వచ్చిన మనం చదువుకున్నట్లయితే ప్రియదేని పిల్లలరా, చివరి భాగంలో అక్కడ ఆయన వారిని కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించను. అంటే దేవుడు తన ప్రజలను ప్రయాణించేటప్పుడు ఆ కానాన్ని తీసుకునేటప్పుడు పరీక్షిస్తున్నాడు. పరీక్ష లేకుండా ఎవరు మరి ఉత్తీర్ణులు కాలేరు, విజయాన్ని పొందుకోలేరు. మేము గెలిచాము అంటే ఛాన్స్ లేదు. అదే విమోచింపబడిన తర్వాత ఒకే ఆహారం తింటూ, ఒకే బండలో త్రాగుతూ, ఒకే అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ప్రజలకు మొట్టమొదటి శోధన రాగానే నీరు చేదైనందువల్ల వారు సనగటం ప్రారంభించారు. ఎందుకని? మా సమాధులు లేవా ఏంటి? మాకు నీరు లేకుండా చేసినట్టు మోషే, లేదంటే మేము ఎప్పుడు అక్కడ ఐగుప్తులకి వెళ్ళిపోతుంది కదా అని అంటూ చాలా పర్యాలు
మోషే మీద సనుగుడు గొనుగుడు చేశాడు. ఈ విధానంలో మొత్తం మీద దేవుడు మారా నీటిని మధురంగా మార్చడానికి ఒక మొక్కను చూపించాడు. దాన్ని తీసుకెళ్ళి ఆ చేదు నీటిలో అయితే మధురంగా మార్చబడింది. ఒక ఆశ్చర్యకారిని చూసి అక్కడికి ఓకే. మరి తర్వాత కొద్దిగా 16 అధ్యాయంకి వచ్చేటప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, మొదటి నీరు ఉన్నది చేదైంది. ఆ పరీక్షలో ఇశ్రాయేల్ ఫెయిల్ అయ్యి సనుగుడు గొనుగుడు చేశారు. మొత్తం మీద ఆ గొనిగిన సనిగిన దేవుడు మోషే ద్వారా చేదు నీటిని మధురంగా మార్చి వాళ్ళకి ఏం చేశాడు, అందించాడు, త్రాగారు. కాస్త కొద్దిగా ప్రయాణం ముందుకెళ్ళేటప్పటికి వారి జీవితంలో జరిగింది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆహారం లేని పరిస్థితి వచ్చింది. ఏమంది? ఆహారం లేని పరిస్థితి వచ్చింది. చూడండి, అది 16 అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఏలింనకును సీనాయినకు మధ్యన ఉన్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేల్ సమాజం మధ్య మోషే మీద అహరోను మీద సనిగాను. ఇశ్రాయేల్ మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన మేము వేళ చావకపోతుమి. ఈ అరణ్యం ముందు ఆకలి చేత చంపుటకి అరణ్యంలోనికి మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకొని వచ్చితువా, అక్కడి నుండి తీసుకుని వచ్చితువని వారితో అనగా, అంటే ఇది మోషే ఆహారంతో చెప్పాడు. అక్కడ ఉండ మేము చక్క ఎంతో చక్కగా వండుకుని తిన్నాము, మరి ఇప్పుడు నువ్వు అరణ్యం తీసుకొచ్చి మాకు ఆహారం లేకుండా చేసావు అని అన్నారండి. మొత్తం మీద దేవుడికి మొరపెట్టి అంటే రెండోసారి సనిగారు, గొనుగుతున్నారు. ఇశ్రాయేలీలు దేవుడు ఎక్కువగా చేసింది ఏంటంటే సనుగుడు గొనుగుడు తిరుగుబాటు. ఈ 3 స్వభావాలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. వాళ్ళకి వాడికైపోయింది, వాళ్ళ జీవితంలో అలవాటు అయిపోయింది. వచ్చినప్పుడేమో సంతోషం, లేనప్పుడేమో గొనగటం. దేవుని విలువ వాళ్ళకి అర్థం కాల. దేవుడు ఎంతో విమోచించి ఉన్న ఆశ్చర్యకార్యాలు ఎదురుకుండా చేస్తూ నడిపిస్తూ ఉన్నా వాళ్ళకేమీ పట్టనట్టుగా ఉంది. ఏదో గొనుగుతూ టైంకి వచ్చేస్తుంది, తినేస్తాం అనుకున్నారు. కానీ దేవుని గొప్పతనం కానీ వారు ఎక్కడికి వెళ్తున్నామో ఆ శ్రేష్టమైన పాలు తేలు ప్రవహించే దేశంలోకి వెళ్తే ఇంకా అదెంతో బాగుంటుందో అక్కడికి వెళ్ళాలని ఆసక్తి మాత్రం ఇశ్రాయేల్లో లేకుండా పోయింది. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అని అడిగితే ఇక్కడ ఆహారం లేదు కనుక వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారు? 16 అధ్యాయం చూసుకుంటే మాకు ఆకలిస్తుంది ఏంటి పొజిషను అని దేవుడికి మొరపెట్టాడు. అప్పుడే వారికి మన్నాను దేవుడు అనుగ్రహించాడు. ఆ మాట చదువు చూడండి, 16 అధ్యాయం 15 వచనం. 16 అధ్యాయం 15 వచనం. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు ఇది ఏమైనది అని తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించింది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను అని ఒక కట్టడ పెట్టి మొత్తం మీద అక్కడ పరీక్ష. మన్నా అయితే ఆ పాలి చుట్టూ మంచులా కూర్చింది. ఏమండి, అది తీసుకున్న కొత్తిమీర గింజవలే ఉందని అంటాడు. చూడండి, అదే 16:31 వచ్చిన ఏమంటున్నాడంటే, ఇశ్రాయేల్ దానికి మన్నాను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలెను ఉండెను. అంటే తేనెలాగా ఉన్నదట. అంత మంచి ఆహారం ఆకాశం నుండి కురిపించాడు. ఇక్కడికి మనం ఇక్కడ దాకా చూసుకుంటే అప్పుడు ఆకాశం నుండి ఒకప్పుడు వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచిస్తే వర్షం వచ్చింది ఆకాశం నుండి, ఆకాశం అగ్ని వచ్చింది, ఇప్పుడు ఏమొస్తుంది? మన్నా కూడా వచ్చింది. అంటే ఏదైనా రప్పించగల సర్వశక్తిమంతుడు దేవుడు. కనుక ఇక్కడ వీళ్ళు ఈ మన్నాను ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక కట్టడ పెట్టాడు. ఏమండి, ఏ రోజు ఉదయకాలం ఆ రోజే మీరు ఎక్కువగా ఉంచుకుంటే కుళ్ళిపోద్ది. అంటే తక్కువ తీసుకున్నాడు తక్కువ కాలేదు, ఎక్కువ తీసుకున్నాడు కుళ్ళిపోయింది, పురుగు పట్టేసింది. కానీ ఆఖరి రోజునటువంటి శనివారం 6 రోజులు మొత్తం మనం ఏం చేయాలంటే ఎంత తీసుకున్నా, ఏమండి 6వ దినంలో ఒక్కొక్కడు 2 సోమేరు చొప్పున కూర్చుకున్నా అది తెల్లరిపాటికి పునరుద్ధాన దినానికి మాత్రం అది పుచ్చుపట్లే. అంటే దేవుని ఆజ్ఞ కట్టడ ప్రకారం చేయకుండా వీళ్ళు ఎక్కువగా కూర్చుకున్నా అక్కడ కూడా వాళ్ళ జీవితం ఫెయిల్ సనగటం గొనగటం ప్రారంభించారు. మరి కాస్త ముందుకెళ్తే 17వ అధ్యాయంలో చూస్తే ఇప్పుడు దేని బిడ్డలారా, నీరు లేవు. హోరేబు కొండ దగ్గరికి ఆ పరిసరప్పుడు నీరు లేకుండా పోయింది. నీరు లేకుండా పోయినప్పుడు ఇక్కడ కూడా సనగటం ప్రారంభించారు. మాకు నీళ్ళే, మేము ప్రాణం దప్పిచేత చచ్చిపోతున్న మోషను మరి మాట్లాడినప్పుడు మోషే గారు ఏం చేశారంటే కర్రతో బండను కొట్టి నీళ్ళని రప్పించాడు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పినంటే ప్రియ దేవుని పిల్లలారా, ఒకటి మాత్రం ఆలోచన, ఒక జాతే ఒక కుటుంబం తండ్రి బిడ్డలే వీళ్ళందరూ ఎరసోను దాటి కానాను దేశం ప్రయాణం వెళుతున్నప్పుడు వారికి దేవుడు పెట్టిన పరీక్షల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. నీరు మధురంగా మార్చాడు, చేదైనటువంటి ముందు దానికి ఎర్రసుందరం పాయలు చేశాడు. ప్రతి ఆహారంతో ఆహారం మరి ఆకాశం మన్నాను కురిపించాడు. నీరు లేనప్పుడు బండను నీళ్లు రప్పించాడు. అయినా వాళ్ళ బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు, వాళ్ళకి ఏ కష్టపడకుండా అన్నీ కూడా దేవుడు బిడ్డలారా దేవుడు అందిస్తుంటే
వాళ్ళు ఇంకా సనగటం, గొనగటం, దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావం వారిలో పోలేదు. అంటే లేకుండా చేశాడు, అంటే ఉన్నది చేదైనటువంటిగా నీరు ఉండి పరీక్ష పెట్టాడు. అది ఏమవుతుందని చూడకుండా గొనిగారు. మరి ఆహారం లేని పరిస్థితి అయితే, ఆహారం లేనప్పుడు కూడా పరీక్ష పెడితే వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని ఎలా సద్వినియోగపరచుకోకుండా ఫెయిల్ అయిపోయారు. తర్వాత కాస్త ముందుకెళ్తే నీరు లేకుండా చేశాడు. నీరు లేకుండా చేస్తే అక్కడ కూడా గొనిగారు. అంటే ప్రతి పరీక్షలో ఇశ్రాయేలు ఫెయిల్ అయిపోయారు. కానీ ఆ జనాల్లో పాస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే కాలేబు, యెహోషువలు మాత్రమే కానాను దేశానికి వెళ్ళారు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, వీళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా ఆ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ సనుగుతూ గొనుగుతున్నారో అది దేవునికి ఇష్టం లేదండి. అది దేవుడు ఎప్పుడూ ఒప్పుకోడండి. కనుక అదే మీరు చూసినట్టయితే కొరింథీ పత్రికలు అంటాడు, వీరు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అనేక మంది సంహరింపబడ్డారు అంటాడు. కొరింథీ పత్రిక 10:5లో అనేక మంది ఆయనకి ఇష్టలై ఉండలేదు కనుక సంహరింపబడింది, వధ జరిపినట్టుగా తీసాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు ప్రేమించి తీసుకొచ్చి ఏర్పాటు చేసే విషయంలో పరీక్ష ఉంటుందండి. ఆ పరీక్షలు ఎవరైతే నెగ్గుతారో ఆయన విడిపించిన ఆయన నడిపిస్తాడు, నడిపించిన పరీక్ష పెడతాడు, పరీక్షలో ఫెయిల్ అయితేనే కానాన్ దేశం ఇస్తాడు. నీకు నాకు కూడా అంతేనండి. ఈరోజు ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు పెట్టేది పరీక్ష, పరిశోధన. పరిశోధిస్తూ పరీక్ష పెడతాడు. నువ్వు ఉంటావా ఉండవా, చేస్తావా చేయవా అన్నట్లుగా. అదే మనకు కూడా ఇలాంటి పరీక్ష ఉంటుందండి. మనకు లోకంలోని క్రీస్తు ప్రభువుని నమ్ముకొని మన పాపాల కొరకై పశ్చాత్తాపడి క్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నామో మనకి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష అనగా లోకంలోకి వేరే, అంటే లోకంలోనే ఉంటూ లోకం మనలో ఉండకుండా, లోకంలోనే తిరుగుతూ లోకాశలు మనలో లేకుండా ఆ క్రీస్తు చూపిన మార్గంలో నడుచుకుంటూ మనం ఏం చేయాలంటే విశ్వాసంలో కలుగు పరీక్షను, విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మనం ఏం చేయాలి, నానా విధమైన శోధనలు ఆటంకాలు ఎదిరినప్పుడు దాని నుంచి వెళ్ళి మహా ఆనందంగా ఎంచుకోనాలి. అదే రోమపత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడంటే అపోస్తలుడు పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనం అండి. రోమా 5:3 అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగిచేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. అదొక ఫీల్ అవుదాం మనం అంటున్నారు. కనుక ఈ సమయాన్ని బట్టి ప్రదేశం మన చేతిలో కూడా ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే ఆయన పెట్టే పరీక్షకు, అది శోధన కష్టమా, అది ఉన్నదానికి చాలా పిల్లలు మనకు కూడా ఎంతో ఇచ్చి పరీక్ష పెడతాడు. ఎలా ఒబ్బడి పెట్టుకుంటున్నాం, ఖర్చు పెట్టుకుంటున్నాం అనేది. ఒక్కోసారి లేకుండా ఉన్నప్పుడు మన విశ్వాసం ఎలా ఉందో పరీక్ష పెడుతూ ఉంటాడు. ఒకసారి ఏంటంటే ఉన్నదరి నీకు ఉపయోగపడిన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఎలా మన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని పరీక్ష మాత్రం ఉంటుందండి. తప్పనిసరి పరీక్ష లేకుండా ఫలితం మాత్రం ఉండదండి. తప్పనిసరి ప్రతి క్రైస్తవుడు పరీక్షింపబడాలి. అంతే ఆ పరీక్షలో కుంగిపోయినట్లయితే, శ్రమ దిన మనకి ఎందుకు వచ్చిన కష్టాలను సనిగినట్లయితే, ఎందుకు దాన్ని సద్వినియోగపరచుకుని చేత కాకపోతే దేని బిడ్డ, అప్పుడు ఇశ్రాయేలీలు ఎలాగైతే సనుక్కుని అరణ్యంలో ఆకులు రాళ్ళట్టు రాలిపోయి కానాను దేశం వెళ్ళలేకుండా పోయారో, మీరు నేను మనము కూడా ఏం చేస్తామంటే ఆ క్రైస్తవ జీవితంకు ఎదురవుతున్న పరీక్షలకు, లేకపోతే ఆ శ్రమలకు, ఆ శోధనలకు మనం తాళుకొని ఆ విధేయతో ఆయన బాట ప్రకారం నడకపోతే మనం కూడా ఫెయిల్ అయిపోయినట్టే. ఒక రోజున పరలోక రాజ్యంలో కనబడకుండా ఉండేటటువంటి ఆ స్థితి మనం తెచ్చుకున్నట్టు వారుగా మనం ఉంటామనే సంగతిని గమనించాలని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నానండి. కనుక ఇవి రెండు ఇలా ఉంటే ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుని నుండి పరీక్షగా శోధనగా వస్తుంది. అబ్రహామును కూడా ఒకసారి ఏం చేశాడు, కుమారుని ఇచ్చాడు. ఏం చేశాడండి, పరిశోధించాడు, పరీక్ష పెట్టాడు. నేను ఇచ్చాను కదా అని చూసి ఏం చేశాడు, నీ కుమారుని తీసుకెళ్ళి దహన బలి అర్పించు అన్నాడు. ఏం చేశాడు, ఇవ్వలేదా మరి? అవును, దేవునికి ఇచ్చేటానికి ఇష్టపడ్డాడు, పరీక్షలో నెగ్గాడు. అంటే దేవునికి నువ్వు భయపడవడవని, మరణములో నుండి కూడా నేను లేపగలనని నువ్వు నమ్మేవు అని ఒక కితాబు ఇచ్చాడానికి తదుపరి దేవుని స్నేహితుడైపోయాడు. అంటే ప్రతిదానికి పరీక్షించకుండా ఏది కూడా సమాజంలో ఏ వస్తువు కూడా రాదండి. ఒక వారంటీ గ్యారంటీ ఇస్తారంటే ఏంటి, ముందు ఎంతో పరీక్షపడిన తర్వాత పరీక్షింపబడిన తర్వాత ఈ వస్తువు ఇంత గ్యారంటీ అని చెప్పడానికి అవకాశం ఉంది. కనుక మనము కూడా రక్షణ పొందుకున్న తర్వాత కూడా ఎన్నో శ్రమలు, శోధనలు వస్తాయండి. కృంగిపోవద్దు. నాకే ఎందుకు వస్తున్నాయి అంటే పక్కన వాళ్ళకి వచ్చేయచ్చా? అలా కాదుగా. నీకే వస్తున్నాయి అంటే శోధింపబడిన మీదట నువ్వు శూన్యమై మారాలని, ఆ యొక్క శోధన కష్టాల వెనకాల ఉండే దీవెని ఏంటో నువ్వు పొందుకున్నాలని, శోధన కష్టాల్లో, ఆపదలో, శ్రమలలో నువ్వు ఏ విధానంగా రియాక్ట్ అవుతావు, శోధనలు ఏ విధంగా నువ్వు తీసుకుంటున్నావు అనేటువంటి పరీక్ష ఉంటుందనే సంగతినే మర్చిపోతాను. కానీ ఈ సమయంలో నేను మూసినకి ఇష్టపడుతున్నా. అవి దేవుని దగ్గర నుండి పరీక్షగా ఏంటి, కష్టాలు, శోధనలు పరీక్షకు వస్తాయి.
ఏమండి పరీక్షిస్తాడు. ఇచ్చి శోధిస్తాడు, లేకుండా శోధిస్తాడు. ఏమండి అసలు ఉన్నదాన్ని చేదైన విధానంలో ఉంచి కూడా పరీక్షిస్తాడు. అలాగే మనకు కూడా వస్తాయి. ఇప్పుడు యోబు గారి సంగతి తీసుకుంటే, ఇప్పుడు సాతాను దగ్గర నుండి శోధన, పరిశోధన, పరీక్ష వేరు, శోధన వేరు. శోధన ఆ దేవుడు భక్తిగా ఉన్నాడు కనుక ఆయన సాతాను చేత శోధింపబడ్డాడు. ఎంత శోధన అని అంటే ఒక్కసారిగా తన కుటుంబ బిడ్డలందరినీ కోల్పోయాడు. 10 మంది బిడ్డలను, ఆస్తిని, అంతస్తును కోల్పోయాడు. నిజంగా చరిత్రలో అంత ఘోర భయంకరమైనటువంటి ఆ శిక్ష అనుభవించి ఓపిక పట్టినటువంటి ఆ మహానుభావుడు లాంటి భక్తుడు మరొకడు లేడు అని చెప్పుకొని వచ్చండి. అంతగా ఓపిక పట్టాడు. తన భార్య కూడా చీకొట్టేసింది. వీటన్నిటిలో కూడా దుష్టుడు ఎంతగానో శోధించాడు. అప్పుడు అంటాడు యోబు గారు, యోబు 23:10 అంటాడు, యెహోవా ఇచ్చాను, శోధింపబడిన మీదట నేను ఏం చేస్తాను, సువర్ణ వలె మారుతాను అన్నాడు. కనుక ఆ శోధింపబడితే, ఆ శోధనకి నిలిస్తే సువర్ణ బంగారు లాంటి బ్రతుకు, అదే 2 అంతల దీవెన. అట్టి విధానం దుష్టు శోధించడానికి నిలబడిన మనం ఏం చేస్తాం, 2 అంతల దీవెన పొందుకుంటాం. అది మాటలు ఎందుకు చెప్తున్నానంటే, రేపటి కాలం నుండి క్రీస్తు ప్రభు శోధింపబడిన తీరుని మనం చెప్పాలి కనుక శోధనలు వస్తాయి అనేది కొద్ది మాటగా చిన్న వివరణ నాకు తెలిసిన కనుక చెప్తున్నానండి. సాధ్యమైనంతవరకు రేపటి నుండి యేసు ప్రభువుల వారు ఎందుకు మరి ఈ లోకానికి వచ్చారు, ఎందుకు శోధింపబడ్డారు, ఆయన చేసిన పని ఏంటి, ఆయన ఏం చేశారు, ఎలా చేసిన కొన్ని విషయాలు ఒకటొకటిగా నాకు తెలిసినంతవరకు చెప్పడానికైతే మరి ఒకసారి మనం ఆలోచించుకుంటూ ప్రయత్నించేద్దామండి. మరి ఈ విధానం బట్టి మనం కూడా పరీక్ష నెగ్గితేనే పరలోకం చేస్తాం. నెగ్గవ శోధనలకి సోలిపోతే చేతగనమైపోయి ఏమవుతాం, డిసప్పాయింట్ అయిపోయి పరలోకం కోల్పోతాం. మన పరిస్థితులను చూసుకుందాం. దేవుడు అటువంటి కృప, అటువంటి ఆలోచన నీకు నాకు కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. సమయంలో ప్రభా మీ చిత్తాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రభా కొద్ది మాటలుగా మీరైతే పరీక్షించి పరిశోధిస్తారు అని, అదే దుష్టుడైతే నీ పిల్లలైన వారిని శోధిస్తాడు అని, ఆ పరిశోధనలో నెగ్గితేనే ఇశ్రాయేలు కానానికి వెళ్ళారు, లేకపోతే ఫెయిల్ అయిపోయి అరణ్యంలో ఆగిపోయారు. మేము నీ పిల్లలైన వారిగా తండ్రి వింటున్న బిడ్డలుగా మాకొస్తున్న శోధనలో మీ కూడా క్రీస్తు ప్రభువుని నిలిస్తేనే ఆ పరమని లేకపోతే వెళ్ళలేమని కొద్ది మాటలు మమ్మల్ని ఆలోచింపచేశారు తండ్రి. ఒకవేళ శోధనగానే వాటిలో జయించితే 2 దీవెనను కూడా విన్నాం. విన్న మాటలను బట్టి మా జీవితాలు దిద్దుకొని సరి చేసుకొని శోధనలు నిలిచి ఉండే ఆత్మ తోడ్పాటిచ్చి జయించే కృపనివ్వని, 2 దీవెన పొందుకునే ఆలోచనతో మేము ప్రవర్తించడానికి నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు.